జనవరి 3వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏమని ఆ ప్రకటన చేశాడనంటే, నేను చంద్రబాబు నాయుడు గారు ఏకాంతంగా కూర్చున్నటువంటి ఒక సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయండి అని నేను కోరాను. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి ఆపేశాడు. నేను తెలంగాణకి మేలు చేశానా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు మేలు చేశారా అని చెప్పి అసెంబ్లీలో చాలా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఆయన ప్రసంగం చేశాడు. పక్కనే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, పొరుగునున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి సంబంధించి ప్రయోజనం కలిగించే ఒక పథకాన్ని ఆపించేశానని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో ప్రకటన చేశాడు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటిదేమీ లేదు, నేను ఏ రకమైనటువంటి హామీ ఇవ్వలేదు, నేను దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అనన్నా చెప్పాలా? లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని అయినా అంగీకరించాలి. ఈ రెండూ చెప్పకుండా ఇప్పుడు కొత్త చర్చ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మంత్రి గారు చెప్పారు, జనవరి 3వ తారీఖున రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 6వ తారీఖున జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ఒక ప్రెజెంటేషన్ పెట్టి అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరమైనటువంటి పథకం, అర్థం లేనటువంటి పథకం, 1000 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది, అసలు నీళ్లే ఎత్తిపోతల ద్వారా తేవాల్సినటువంటి అవసరం లేదు, గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇచ్చేయచ్చు, కావాలనే కాంట్రాక్టర్లను పెంచి పోషించడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పి నిమ్మల రామానాయుడు చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకమే అవసరం లేదు, దుర్వినియోగం జరిగింది అని చెప్పాడు. అంటే స్పష్టంగా అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏందని. దీని మీద ప్రశ్నించడానికే పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ నోరే తెరవల. రాయలసీమ కోసం సెపరేట్ డిక్లరేషన్ ప్రకటించినటువంటి బీజేపీ వాళ్ళు నోరు తెరవల. చంద్రబాబు నాయుడు అసలు చాలా పొరపాటు, ఈ పథకాన్ని ఆపు చేసింది మేం కాదు, అంటే దాన్ని అప్పుడే ఏదో జరిగిపోతా ఉందని చెప్పి మెలకువకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఆపింది మేం కాదు, ఆపేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. అంటే వాస్తవంగా జరిగిందేమని మనం తెలుసుకోవడానికి చూస్తే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అనే దాన్ని ఎందుకోసం తెచ్చారంటే ఈ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని నివారణ చేయడం కోసం చేసినటువంటి ప్రతిపాదన. ఆ రోజు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మామూలు యుద్ధం జరగల. టీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వివాదమే తారాస్థాయిలో ఉన్నటువంటి వివాదం. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికో అనుకూలంగా మాట్లాడడానికో సాహసం చేయలేనటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పార్టీలు, ఆంధ్ర రాష్ట్రంలో ఇది రాయలసీమ ప్రాంతంలో ఉండేవాళ్ళందరూ కూడా ఇది అవసరం అని చెప్పి మాట్లాడతారు, తెలంగాణలో ఉండేవాళ్ళంతా కూడా అవసరం లేదని ఒకే పార్టీలో 2 నాలుకలతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా పాలక పార్టీలో ఆ రోజున చూసాం. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ఒకే మాట, అది తెలంగాణలోనైనా రాయలసీమలోనైనా ఉత్తరాంధ్రలోనైనా ఒకే మాట మాట్లాడుతున్నది ఎవరు అంటే వామపక్ష పార్టీలు ఆ రోజున కూడా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వివాదంలో మేము చెప్పింది ఏమనంటే అది అవసరమో అని చెప్పాం, దాని స్ట్రెంగ్త్ను పెంచాలి అని చెప్పాం. ఈ కారణం ఏమంటే రాయలసీమ ప్రాంతానికి రావలసినటువంటి నీళ్లు కానీ ముఖ్యంగా తాగునీళ్లు చాలా అవసరం కాబట్టి ఇది అవసరం అని చెప్పి ఆ రోజున మేము సమర్థించాము, దానికోసం గట్టిగా నిలబడ్డాము, ఆ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేసాం. ఇప్పుడు జరిగిందేమి? ఇప్పుడు ఆ రోజున ఈ ఒత్తిడికి ఆ విషయాలను కొన్ని ప్రస్తావన చేశారు బొమ్మన్ గారు, నేను మళ్ళీ వాటన్నిటిలో పోవడం. రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏమనంటే, ఇది నీళ్ళు ఎప్పుడు తీసుకోవాలా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీళ్ళు ఎప్పుడు తీసుకోవాలనంటే శ్రీశైలంలో 888 అడుగుల నీళ్లు ఉన్నప్పుడు మేము డ్రా చేస్తామని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు. దీనికి ఒత్తిడికి తలగ్గి ఇప్పుడు జరుగుతున్నది ఏమి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, తెలంగాణ వాళ్ళు పక్కనే ఇంకొక ఎత్తిపోతల పథకం దాని స్ట్రెంత్ పెంచేశారు, ఇంకొక కాలువ స్ట్రెంత్ను పెంచేశారు. 880 అడుగులకి ఎప్పుడూ రావు శ్రీశైలంలో నీళ్లు, మొత్తం కిందకే పోతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలా?
ఏం చేయాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో 2020 మే 5వ తారీఖున ఒక ప్రకటన చేశారు. ఏమనంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీల నీళ్ళని తీసుకొని కాలువల ద్వారా ఎత్తిపోతల ద్వారా దీన్ని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలి. రాయలసీమ ప్రాంతానికంటే రాయలసీమ, నెల్లూరు ప్రధానంగా ఈ 5 జిల్లాలకి తోడ్పడేటట్టుగా చేయాలని చెప్పి ఆయన నిర్ణయం చేశారు. పనులు ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది, మీరు దీన్ని నిర్మాణం చేయడానికి వీల్లేదని. ఆ రోజున ఆగిపోయింది. వీళ్ళు ఎవరు వేశారు దీన్ని, ఆ పిటిషన్ ఎవరు వేశారు, దాన్ని ఎవరు ఆపారు, ఇది వేరే వివాదం, దాంట్లో పోదలుచుకోవాలి. 2020లో ఆగిపోయిన తర్వాత 2023లో మళ్ళీ ఈ పథకానికి మరొక రూపకల్పన జరిపి తాగునీటి పథకంగా దీన్ని డెవలప్ చేద్దాము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కనీసం తాగేదానికన్నా నీళ్లు కావాలి. కానీ ఈరోజు మనకు తిరుపతిలో తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణా నీళ్ళే. లేదా నెల్లూరు వాళ్ళకి చెన్నైకి ఆడి నుంచి వస్తున్నాయి నీళ్ళు, కృష్ణా నీళ్ళే, తెలుగుగంగ నుంచి వస్తున్నటువంటి నీళ్ళే. కాబట్టి దీన్ని తాగునీటి పథకంగానైనా అమలు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3,285 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించింది పనులు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది వాస్తవం. ఏ పార్టీ వాడు మాట్లాడినా ఇది చెప్పాల్సిందే, ఏ వ్యక్తులు మాట్లాడినా ఇది చెప్పాల్సిందే. 1000 కోట్ల రూపాయలు ఇది ఖర్చు జరిగిందా లేదా? ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో, చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో, ఇంకొకరి మీద కోపంతో కాదు కదా. ఈ ప్రాజెక్టు ఆగింది అధికారం మార్పిడి తర్వాత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఆగిపోయినాయి. ఇది వాస్తవం. ఈ పనులు ప్రారంభిస్తామా లేదా అన్నమాట మాట్లాడకుండా దొంగ నాటకాలన్నీ మాట్లాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. రేవంత్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నిమ్మల రామానాయుడు కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడకుండా రోజుకొక డ్రామా ఆడుతూ ఇది అవసరమని ఒకడు, అవసరం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడండి, అయ్యో రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే తాగేదానికి నీళ్ళు ఎట్లా అని మాట్లాడతాడు. ఇంకో ప్రాంతంలో ఉన్నాడు ఇంకొక రకంగా మాట్లాడతాడు, లేదంటే ముఖ్యమంత్రి ఇంకొక రకంగా మాట్లాడు. ఇది సమంజసమైనటువంటిది కాదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా మన ఆర్గ్యుమెంట్ని వినిపించి అక్కడ అనుమతులు సాధించడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలను ఈ ప్రభుత్వం చేయాలి. అందుకోసం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రాన్ని కానీ పరిపాలన చేసింది ఎవరు? అత్యధిక కాలం పరిపాలన చేసింది రాయలసీమ వాసులే. అది ఎవరైనప్పటికీ నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది? రాయలసీమకే నష్టం జరిగింది. దీనికి కారణాలు ఇవి చాలా చర్చోపచర్చలు ఉన్నాయి, దాంట్లో ఏం సందేహం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే 93 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇట్లాంటివి 93, 56 తెలుగుదేశం వాళ్ళు ప్రారంభించారు, 37 వైసీపీ హయాంలో ప్రారంభించారు. ఇవన్నీ పూర్తి కావాలంటే ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కావాలి ఈ రాష్ట్రానికి. దీన్ని ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో స్నేహం. ఏం బీజేపీ వాడు 1 రూపాయి ఇచ్చినాడా ఈ కాలంలో? లేదా ఈ 11 సంవత్సరాల కాలంలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం ఏమైనా డబ్బు 1 రూపాయి ఇచ్చిందా? ఎందుకోసం అండి స్నేహం? అంటే మనకున్నటువంటి సంపదనంతా కొల్లగొట్టుకొని పోయేదానికి పెద్ద పెద్ద అదానీలని, అంబానీలు తీసుకొని వచ్చేసి కొత్త కొత్త పద్ధతిలో, మీరంతా ఈ కాలంలో గమనిస్తున్నారో లేదో, పీపీపీ మోడ్లో ఆఖరికి జల వివాదాలు లేదా ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఈ రకమైనటువంటి పద్ధతులు తెచ్చేసి సంపదను కొల్లగొట్టుకొని పోయేదానికి ప్రణాళికలు తయారు చేయడంలో ఉన్నంత ఆసక్తి కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా దీనికి ఉపయోగపడాలన్నటువంటి ఆతృత ప్రదర్శించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనది. మన రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఇప్పుడు రాయలసీమ ప్రాంతమే కాదు, రాయలసీమ ప్రాంతంలో వర్షం తక్కువ, మనకు బాధలు ఉన్నాయి. అవన్నీ మనం చాలా సందర్భాల్లో ఈ దుర్భిక్షం గురించి, కరువు గురించి ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. అదొక అంశం అనుకుందాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ, నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి ఈరోజు దాకా దిక్కులేనటువంటి పరిస్థితి. గోదావరి కృష్ణా జలాలు ఉన్నటువంటి జిల్లాలు, గుంటూరు నుంచి మీరు ఏలూరు దాకా, లేదంటే ఉభయ గోదావరి జిల్లాలు తీసుకోండి, అక్కడ కూడా కొన్ని మండలాల్లో నీళ్లు లేవు.
ఇప్పటికీ అంత నీళ్లు గోదావరి కృష్ణ ఉన్నటువంటి చోట, నదులు పారుతున్నటువంటి చోట కూడా కొన్ని మండలాల్లో తాగేదానికి నీళ్ళు లేక అల్లాడిపోతున్నారంటే పాలకుల వైఫల్యం ఎట్టుందో చూడండి. ఒక సమగ్రంగా దీన్ని పరిశీలన చేసి తోడ్పడాలన్నటువంటి ఉద్దేశం కాకుండా దీన్ని ధనయజ్ఞంగా మార్చేశారు. మొత్తం ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ సందర్భంలో మనలాంటి వాళ్ళందరూ కూడా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది దాన్ని ఆపేయడం అంటే రాయలసీమకి తాగునీళ్లు లేకుండా చేయడమే. ఈ రోజున నెల్లూరు గురించి లేదా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పడమటి మండలాలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పడమటి మండలాల్లో కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగానే ఉంది, తాగునీటి సమస్య. దానికి ఉపయోగపడేది ఇదేదో ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, రాయలసీమ ప్రాంతం మొత్తానికి, నెల్లూరు ప్రాంతానికి ఉపయోగపడే ఈ నిర్ణయాన్ని ఏదో ఒక రూపంలో అడ్డుకట్ట వేసి దానికి ఏదో వేరే కథలని చెప్తూ ఇక్కడ మాల్యాలు ఉంది, ముచ్చుమరి ఉంది, ఆ ఎత్తిపోతల పథకం ఉంటే చాలు, రాయలసీమ పథకం ఎత్తిపోతల పథకం ఏం అవసరం లేదు, గ్రావిటీ ద్వారానే నీళ్ళు వచ్చి ఎట్లొస్తాయి మా ఆయన మంత్రి గారు ఏమి చెప్తున్నాడో కూడా అర్థం కానటువంటి పద్ధతిలో చేస్తూ ఉండదు. దీన్ని ఖండించకుండా, ఇది తప్పు అని చెప్పకుండా, తప్పు ఒకరి మీద ఒకరు ఇది మీరంటే మీరని చెప్పి ఒకరి మీద ఒకరు వేసుకునేటువంటి పద్ధతి చాలా దారుణమైనటువంటిది. ఇది ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదు. దీని మీద తక్షణం ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథక సాధన కోసం సాగే ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవును